జమ్మలమడుగుకు రాబోయే 5 ఏళ్లలో మరిన్ని పరిశ్రమలు తీసుకువస్తామన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. దీంతో వేలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి లభిస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. కూటమి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి అసలు తనకు పోటీనే కాదన్నారు. మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారంటున్న సుధీర్ రెడ్డితో మా ప్రతినిధి సుస్మిత మరింత సమాచారం అందిస్తారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్ రెడ్డి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఇప్పుడే నామినేషన్ కూడా దాఖలు చేశారు. అయితే 2019 నుంచి 5 సంవత్సరాలు కూడా జమ్మలమడుగుకి ఎంతో అభివృద్ధి చేశాను, వచ్చే 5 ఏళ్ల పాటు మరింత అభివృద్ధి చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2019 నుంచి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో పూర్తిగా కూడా లబ్ధిదారులు ప్రతి ఇంటికి ఉన్నారని కూడా చెప్తూ ఉన్నారు. అయితే 2019 నుంచి 2024 వరకు జరిగిన అభివృద్ధి ఏమిటి, 2024 నుంచి మీరు ఈ పట్టణానికి చేయాలనుకున్న మేనిఫెస్టో ఏం పెట్టుకున్నారు సార్? 2019 నుంచి 24 వరకు ప్రజలు హ్యాపీ, మేము హ్యాపీ, అందరం హ్యాపీ. అంటే అన్ని పనులు చేసినాం. కానీ మనకు మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ రావడం జరిగింది. ఆ 2 ఏళ్ళు కోవిడ్ రావడం ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతినిపోయింది. దాంట్లో ఒక లోటు మాకు మిగిలింది, స్టీల్ ప్లాంట్ ఒక లోటు మిగిలింది. ఆ స్టీల్ ప్లాంట్ను కూడా పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్లో టెంకాయ కొట్టడం జరిగింది. తర్వాత దాన్ని పేమెంట్స్ చేయడం జరిగింది, ల్యాండ్ లూజర్ పేమెంట్స్ చేయడం జరిగింది, దాన్ని లెవెలింగ్ చేయడం జరిగింది, దాని పర్మిషన్లు అన్నీ తీసుకొని రెడీగా ఉంది. 2024 ఎలక్షన్లు అయిపోతానే మళ్ళీ జిందాల్ ఒక స్టీల్ ప్లాంట్, భారీ స్టీల్ ప్లాంట్ జమ్మలమడుగులో వస్తుంది. ఆ భారీ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే ఇక్కడ చదువుకున్న పిల్లవాళ్ళకందరూ కూడా మాకు లోకల్లో ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ పొద్దు అట్లాంటి ప్లాంట్ని మళ్ళీ జగనన్న సీఎం అయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు కట్టేదానికి. చంద్రబాబు నాయుడు సీఎం అయితే వాళ్ళు కట్టాలని ఎక్కడా లేరు. వాళ్ళు ఒకటే ఒకటి అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే వీ విల్ ఇన్వెస్ట్ 3000 crores ఇన్ జమ్మలమడుగు. జమ్మలమడుగులో 3000 కోట్లు ఒకేసారి స్టార్టప్ ఇన్వెస్ట్ చేయాలని ఉన్నారు. సో 100% మా జయమైంది. ఇక్కడున్న చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలుగా. ఇప్పుడు ప్రజలు ఏమంటున్నారు సార్? ఒక అలయన్స్ నుంచి ఒక వ్యక్తిని కూడా ఆదినారాయణ రెడ్డి నిల్చోబెట్టారు. ఆయన మీకు పోటీ అనుకుంటున్నారా సార్? ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడో ఉగాదికో పున్నానికో ఎప్పుడో ఒకసారి వస్తారు చూడు, అట్లా వచ్చినాడు ఇడికి. ఆయన ప్రజలకు చేసింది మేలు ఏం లేదు. వాస్తవానికి ఆదినారాయణ రెడ్డి అందరి గొంతుకు వచ్చినాడు. రాజశేఖర రెడ్డి గొంతుకు వచ్చినాడు, జగన్మోహన్ రెడ్డి గారి గొంతుకు వచ్చినాడు, చంద్రబాబు నాయుడు గొంతుకు వచ్చినాడు. మంత్రి చేసింటే ఆఖరికి వాళ్ళ ఇంట్లో కూడా సీట్ల కోసం తిరుగుతుంటే వాళ్ళ గొంతుకు కోసి వచ్చి టికెట్ కోసం ఇచ్చారు. రేపు ప్రజల గొంతుకు పోయడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? ఈసే చీటర్. అతను ఆఖరి కేశవరెడ్డిలో మోసం చేసిన, డబ్బు తెచ్చుకున్నాడు. వాళ్ళ వియంకుడు, సొంతం వియంకుడు కేశవరెడ్డి ప్రతి ఒక్కరిని మోసం చేయగలిగినాడు. ఈ పొద్దు జమ్మలమడుగు ప్రజలను మళ్ళీ మోసం చేసేదానికి ఒక మతత్వ పార్టీతో ఇడికి వచ్చినాడు. ఒక మతత్వ పార్టీ. ఎందుకంటే గతంలో ఆదినారాయణ రెడ్డి గారి బ్యాక్గ్రౌండ్ ఏంది? ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మత కలహాలు సృష్టించాలని ఇక్కడికి వచ్చినాడు. ప్రస్తుతం మనతో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గారు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్గా ఒక ఎమ్మెల్సీగా కూడా ఇక్కడ ప్రచారంలో మీరు కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రజల నుంచి రెస్పాన్స్ ఏ విధంగా కనిపిస్తుంది సార్? ఈరోజు మనం ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు పట్టం కట్టిన తర్వాత బ్రహ్మాండమైన తీర్పుతో ప్రజలు పట్టం కట్టినారు. అంటే ఆయన పాదయాత్రలో చేస్తూ ప్రజల యొక్క కష్టాలు, నష్టాలు, ఇబ్బందులను తెలుసుకొని మన గవర్నమెంట్ వస్తుంది, నేను అండగా ఉంటా, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, అన్ని విధాల రాజకీయంగా కానీ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. మరి ఒక్కసారి చూస్తే దేశంలో ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా ఎన్నికల కోసం మేనిఫెస్టో విడుదల చేస్తూ ఉన్నాం. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ పార్టీ ఎన్నికలు పోయేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. అంటే నోటికి వచ్చినట్టు ప్రజలను మభ్యపెట్టే విధంగా వాగ్దానాలు ఇచ్చారు. మరిన్ని ఇండస్ట్రీస్ కూడా జమ్మలమడుగులో రాబోతున్నాయి. దీని ద్వారా కూడా చాలా మంది యూత్ ఒక ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే అపోజిషన్ గా నిల్చున్నారో అసలు ఆ వ్యక్తి ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి కూడా ఎక్కడ ప్రజల్లోనే లేరు. ఇక్కడ ప్రస్తుతం ఎవరైతే సుధీర్ రెడ్డి ఉన్నారో నిరంతరం కూడా ప్రజల్లోనే ఉన్నారు. అయితే జూన్ 3న సీఎం జగన్మోహన్ రెడ్డికి పట్టం మళ్ళీ కట్టబోతున్నట్టుగా కూడా ఇక్కడ నాయకులు చెప్తూ ఉన్నారు. మేము రాముతో సుష్మిత, సాక్షి టీవీ, జమ్మలమడుగు నుంచి.